అమరావతి రాజధానిలో రెండో విడత భూ సమీకరణ ఏదైతే ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నారో ఇదే సందర్భంలో ల్యాండ్ ఎక్విజేషన్ కూడా తొలి విడతలో భూములు ఇవ్వనటువంటి రైతుల నుంచి ల్యాండ్ ఎక్విజేషన్ కింద భూ సేకరణ కింద భూములు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అమరావతి రక్షణ సమితి నేతలు మన దగ్గర ఉన్నారు. ముందుగా అనగాని రాంప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి వారు చేస్తున్న ఉద్యమం ఏంటి, దీని మీద ఎలా ముందుకెళ్తారనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అమరావతిలో తొలి విడతలో భూములు ఇవ్వనటువంటి 1800 ఎకరాలకి ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్తున్నారు. రెండో విడత భూ సేకరణ ఉంటుంది, భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ ఉంటుందని చెప్తున్నారు. దీని మీద మీరు ఎలా ముందుకెళ్తారు అమరావతి రక్షణ సమితి నేతలుగా? ప్రభుత్వం ఆడే ఆటల్లో రైతులు బలి కావద్దని ఒక రైతు బిడ్డగా నేను కోరుకుంటున్నానండి. దేశంలో అన్ని సంఘాలకినూ ఒక ప్రాతినిధ్యం ఉంది, కానీ రైతులకే ఎటువంటి యూనిటీ లేదు. ఈ బలహీనతను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఆడే ఆటలో రైతులు బలైపోతారు. ఉదాహరణకు 2014 చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అని బాండ్లు ఇచ్చి మరీ 3 విడతలు చెల్లించి 4-5 విడతలు చెల్లించలేదు. 4-5 విడతలు చెల్లించాలని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జట్టి గురునాథర్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్లేస్తే అది ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చినా కూడా తీర్పిచ్చిన నెల రోజులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు, పార్టీ నిర్ణయం అని చెప్పేసి 4-5 విడతలకు సంబంధించిన 38 జీవోని రద్దు చేస్తూ 99 జీవోని రిలీజ్ చేసింది. అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా విలువ లేకుండా పోయింది రైతుల విషయంలో. ఇప్పుడు భూ సమీకరణ విషయంలో కూడా రేపు పొద్దున భూములు ఇచ్చిన రైతులకి రేపు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ దృష్టో లేకపోతే చదువుల దృష్టో అనారోగ్య దృష్టో డబ్బులు లేక ఎవరైనా కోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు ఇలాగే రైతులకి న్యాయం చేయాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చినా కూడా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంటుందో ఆ ప్రభుత్వం కనుక ఈ రాజధాని నిర్ణయం అనేది ప్రభుత్వ నిర్ణయం కాదు, పార్టీ నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి శివరామకృష్ణ కమిటీ ప్రకారం నిర్ణయించాలి. అంటే ఇది మన దొనకొండ ఒంగోలు ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో పెట్టాలి. ఇది అట్లా కాకుండా నారాయణ కమిటీ వేసేసి వీళ్ళు లోకల్ కమిటీతో వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాజధాని వీళ్ళు చేశారని చెప్పి ఇది పార్టీ నిర్ణయం అని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం కనుక కొట్టేస్తే రుణమాఫీలాగా రైతులు మళ్ళీ రోడ్డును పడాల్సిందే, రైతులకు న్యాయం జరగదు. అసలు మనకి ప్రభుత్వ భూములు ఇంత ఉండగా ప్రైవేటు భూముల్లో రాజధాని కట్టాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రాంతంలోనే ప్రైవేటు భూములని అసలే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. ఈ లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు మరి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని వాళ్ళని భాగస్వామ్యం చేయడం అనేది మెయిన్ తప్పది. ఒకవేళ అమరావతి కంప్లీట్ అయింది అనుకోండి, అంటే మిగిలిన రాష్ట్ర ప్రజలు అటు రాయలసీమలో కానీ అటు ఉత్తరాంధ్రలో కానీ ఏమవుతుంది, ఆ పార్టీ భూములు మేమేమో రాష్ట్ర సంపదన వాళ్ళు ఒక్కలే తినాలా, అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు ఆ రాజధాని ఏదో మేము వెనకబడిన ప్రాంతాల్లో మా దగ్గర పెట్టినైతే మేము భాగస్వాములు అయ్యేవాళ్ళం, మా ప్రాంతం డెవలప్ అయ్యేది, కానీ యాజిటేషన్ రాదని గ్యారెంటీ ఏంటి? సో ఇవన్నీ ముమ్మాటికి తప్పది. ప్రభుత్వ భూములు ఉన్నాక ప్రభుత్వ భూముల్లో పెట్టుకోకుండా పండించే భూములు ధ్వంసం చేసి రాజధాని నిర్మించడం అనేది 100% తప్పది. అది కాకుండా రైతుల యూనిటీ లేదు కాబట్టి రైతులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వాలు ఆడే ఆటల్లో రైతులు బలి కాకపోతున్నారు. అది బలి కావద్దని ఒక రైతు బిడ్డగా నేను కోరుకుంటున్నాను. రెండో విడత భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్కి వెళ్తాము, రైతులను ఒప్పించి భూములు తీసుకుంటాము, ఖచ్చితంగా కావాల్సిందే అని ఈ మధ్య కూడా నారాయణ మళ్ళీ చెప్పారు, మంత్రి నారాయణ. దీని మీద మీరు అమరావతి రక్షణ సమితి నుంచి వెళ్ళేటువంటి నేతలుగా మీరు వారిని ఎలా ఎడ్యుకేట్ చేస్తారు? రైతు అనేవాడు అల్ప సంతోషండి. రైతు పండించిన పంటగే చేతికి రాకపోయినా కానీ మన టైం బాగలేదు, మన కర్మ అనుకుంటాడు, వచ్చే సంవత్సరం పడుద్ది, ఇంకో వచ్చే సంవత్సరం పడుద్ది అని ఆశతో అప్పు సప్పు చేసి వెళ్తాడు. అట్లాగే ఈ అల్ప సంతోష్ని మెప్పించడంలో ప్రభుత్వం అన్ని రకాలుగా కక్కమొక్కలు తినుంది కాబట్టి ఆ మాయలో పడొద్దని అంటున్నాను నేను. రైతుల్ని ఆ మాయలో పడొద్దు. మీ దగ్గర భూములు తీసుకునేంత వరకు మీ చుట్టూ తిరుగుతారు ఏ నాయకులైనా సరే. ఒక్కసారి భూమి ఇచ్చిన తర్వాత ఇప్పుడు వరకు భూమి ఇచ్చిన రైతులు ఉన్నారు, 33,000 ఎకరాల్లో భూమి ఇచ్చిన, మరి వాళ్ళకి పట్టాలు ఇచ్చారా? ఆ పట్టా ఏమన్నా బ్యాంకులో పెట్టుకుంటే రుణాలు వస్తున్నాయా? ఇప్పుడు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలంటున్నాను నేను. ఇప్పుడు ఎవరైతే ఈ 1800 ఎకరాలు మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే ప్రభుత్వం కోరుతుందో వాళ్ళు గతం ఇచ్చిన భూములకి తాలూకా న్యాయం జరిగిందా లేనిది కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. అమరావతి రక్షణ సమితి నేత రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, మీరు ఇతర గ్రామాల్లో పర్యటించారు, అమరావతి రాజధానితో ఉన్నటువంటి సమీప గ్రామాల్లో కూడా పర్యటించారు. ఏం గమనించారు అక్కడ? భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారా లేదా? అందరికీ నమస్కారం. నా పేరు చెర్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, నేను జర్నలిస్ట్ని. మిత్రులారా, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టింది. నిజంగా చెప్తున్నా, మన ముఖ్యమంత్రికి పిచ్చి పట్టింది. అతను ఏం చేస్తున్నాడో అతనికి కానీ అతను చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ మన రాష్ట్రంలో మంత్రివర్గ సహచరులకు కానీ ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఏమీ అర్థం తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారు 2015లో. ఆ తర్వాత సరిగ్గా వీళ్ళు కట్టలేకపోయారు, ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అధికారంకి వచ్చి ఈరోజు ఏప్రిల్ 10వ తారీఖున రెండో విడత భూ సమీకరణ అని చెప్పి 30 గ్రామాలని చెప్పి ప్రకటించి గ్రామ సభలు మొదలుపెట్టారు. చివరికి వచ్చినప్పుడు ఆ గ్రామ సభలు అందరూ కూడా వ్యతిరేకించారు. మేము రెండో విడత భూ సమీకరణ అనేది ఈ రాష్ట్రానికి అనర్థం అని బలంగా నమ్ముతున్నాం. అమరావతి అభివృద్ధి సమితి తరపున అమరావతిని
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి, మన రాజధానికి అమరావతి ఉండాలని కోరుకునే మేమంతా కూడా రెండో విడత భూ సమీకరణని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే రెండో విడత భూ సమీకరణ అనేది ఒక అనర్థం. ఇంతకంటే దరిద్రమైన పని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడు. ఎందుకంటే అమరావతికి చాలా భూములు తీసుకున్నారు. దాన్ని అభివృద్ధి చేయాలంటే చాలా డబ్బు, చాలా సమయం, చాలా కృషి చేయాలి. అది చేయడం మానేసి చంద్రబాబు నాయుడు పులిస్వారీ చేస్తున్నాడు. అంటే అక్కడ ఆల్రెడీ 34,000 ఎకరాలు ఇచ్చారు 29,000 రైతులు. వాళ్ళకి ఆ భూములు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలి. అవి డెవలప్ చేసి ఇచ్చే పని ఇప్పటివరకు మొదలవ్వలేదు. దాన్ని ఎలా చేయాలో కూడా వీళ్ళకి ఒక రోడ్ మ్యాప్ లేదు, డబ్బు లేదు, రోడ్ మ్యాప్ లేదు. అందుకని అది చేయకుండా మానేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ 40,000 ఎకరాలను మొదలుపెట్టాడు. ఇది చాలా ప్రమాదకరం. మేము పెదపరిమి, వడ్డమాను గ్రామాలకు వెళ్ళి రైతులను కలిసాం. అక్కడ చాలామంది రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇంకా బలంగా చెప్తున్నారు, అసలు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి ఇచ్చేది లేదని వాళ్ళు. మేము ఆల్రెడీ నేను వడ్డమాను గ్రామానికి 2 సార్లు వెళ్ళాం, మళ్ళీ పెదపరి గ్రామానికి నిన్నే వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరో కూడా మేము భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వం, ప్రభుత్వాన్ని నమ్మం, మాకు తొలి విడత అసలు ఇంకా ఒకళ్ళిద్దరు అయితే మాకు తెగేసి చెప్పారు, తొలి విడత భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయకుండా మీరు రెండో విడత భూములు ఆడే హక్కు మీకు లేదు అని చెప్పడం జరిగింది మాతో. అమరావతి రక్షణ సమితి నేతగా మీరు అక్కడ పర్యటించారు. తొలి విడతలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఏమంటున్నారు? తొలి విడతలో భూములు ఇచ్చిన రైతులను కూడా నేను గత నెల రోజులుగా కలుస్తున్నానండి. నిజంగా వాళ్ళు చాలా అయోమయంలో ఉన్నారు. ఏంటిది, మాకు ఎప్పటికీ ఫ్లాట్లు డెవలప్ అవుతాయి? ఎందుకంటే తొలి విడత భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళు ఆ భూముల మీద తెచ్చుకోలేరు. వాళ్ళు ఏదో ఫిజికల్గా వెళ్ళి అది చూసుకోలేరు. ప్లస్ అక్కడ వాటి మీద బ్యాంక్ వెళ్ళి లోన్లు తెచ్చుకోలేరు. ఏదో కౌలు వస్తుంది అంతే. ఆ కౌలు కూడా మన మధ్య జగన్మోహన్ రెడ్డి టైంలో రాలేదు. కాబట్టి తొలి విడత భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలంటే నేను నిన్న కూడా అమరావతి రాజధాని ప్రాంతం అంతా తిరిగాం. ఆ తుళ్ళూరు మండలం అన్నీ కూడా ఆ భూములు ఏదైతే ఇచ్చారో వాటిలో ఫిజికల్గా అన్నీ నడిచాం. అసలు అవన్నీ అక్కడ కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ చూసాం. వాళ్ళకి కనీసం 5 నుంచి 10 ఏళ్ళు పడుతుందండి అవి డెవలప్ చేసి వాళ్ళు అక్కడ ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే. కాబట్టి అమరావతిలో మెయిన్ గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్లస్ రైతులు అంటే మీకు ఎన్ని ఫ్లాట్లు ఇవ్వాలంటే 60 నుంచి 70,000 ఫ్లాట్లు ఇవ్వాలి. దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 25,000 30,000 కోట్ల రూపాయలు అవుతుంది. దాని మీద వర్క్ చేసి వాళ్ళని అక్కడ అది చెయ్యాలి. లేకపోతే అది అవ్వదండి, అది అవ్వదు. ప్రభుత్వం ఏంటంటే అటువంటి కష్టమైన పనులు చేయకుండా రైతులు, ఇందాక మా మిత్రుడు అన్నాడు కదా, రైతులు అల్ప సంతోషులని, రైతుల్ని ట్రాప్లో పడేసి కొత్తగా భూములు తీసుకుని మళ్ళీ ఈ భూములు తీసుకుని వీటిని మళ్ళీ కార్పొరేట్ సంస్థలకి ఇవ్వడం మొదలుపెట్టి ఇదొక కొత్త డ్రామా మొదలు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో విడత భూ సమీకరణ అనేది ప్రమాదం, జరగనివ్వం. రెండో అంశం ఇంకోటి కూడా చెప్తున్నానండి. ఈ రెండో విడత భూ సమీకరణ ఎన్ని నష్టాలో చెప్తున్నాను. ఇది ఏంటంటే అప్పుడే చాలా చోట్ల పాపం చాలామంది లేఅవుట్లు వేశారు. ఈ సమీకరణ రెండో విడత భూ సమీకరణ పేరుతో అక్కడ ఎల్పీలు ఇవ్వడం మానేశారు. అలాగే అక్కడ వ్యాపారస్తులు దెబ్బతిన్నారు, రియల్టర్లు దెబ్బతిన్నారు, వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్న రైతులు దెబ్బతింటారు. ఇంకో విషయం అండి, ఈ ప్రభుత్వం చేస్తున్న పిచ్చి పని ఇంకోటి చెప్తున్నా. 190 కిలోమీటర్ల ఓఆర్ఆర్ కడతామంటారండి. ఓఆర్ఆర్ హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎప్పుడు కట్టారండి? ఎంతమంది జనాభా ఉంటే కట్టారు? ఇక్కడ అయితే 29 గ్రామాల్లో 1,00,000 మంది ఉన్నారు. ఎప్పటికి అవుతుంది మహానగరం? 50 ఏళ్ళకి అవుతుంది, 100 ఏళ్ళకి అవుతుంది. ఇప్పుడు నువ్వు ఓఆర్ఆర్ పేరుతో 190 కిలోమీటర్ల ఓఆర్ఆర్ పేరుతో 120 గ్రామాల్లో మీదుగా వెళ్తుందంటండి. అక్కడ ఇప్పుడు ల్యాండ్ మార్క్ చేసి అక్కడ పొలాలు అమ్మకాలు కొనుగోలు నిషేధించారు. అక్కడ లేఅవుట్లు అభివృద్ధి నిర్దేశించారు. అలాగే ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో అంటే చంద్రబాబు నాయుడు చేసే పనులండి. ఆయన పాలాపారం చేసుకోవచ్చు హెరిటేజ్ సంస్థ, ఇక్కడ మాత్రం ఎవరు రియల్ ఎస్టేట్ చేసుకోకూడదు, రైతులు భూములు అమ్ముకోకూడదు, రియల్ ఎస్టేట్ ఏమో డెవలప్ చేయకూడదు, ప్రజల ఫ్లాట్లు కొనుక్కోకూడదు. ఇంకా విషయం చెప్తానండి, ఈ రైల్వే లైన్ 55 కిలోమీటర్ల రైల్వే లైన్ ఒక పిచ్చి పని మొదలుపెట్టాడు. దానికోసం కంతేరు లాంటి ప్రాంతాల్లో మార్క్ చేశారు. అక్కడ కూడా ఇప్పుడు నిషేధించారు అమ్మకాలు కొనుక్కోవాలి. అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఈరోజు డీటీసీపీ లేఅవుట్లను కూడా కొనుక్కున్న వాళ్ళ భూముల రేట్లు పడిపోయి వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఇద్దామా పూలింగ్కి వద్దా అన్న ఆలోచనలో పడ్డారు. ఇదంతా కూడానండి ఒక విశ్వవలయంగా తయారు చేసిన చంద్రబాబు నాయుడు. ఇది రాష్ట్రానికి బట్టి ఈ చంద్రబాబు నాయుడు ఆలోచనలు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం మన రాష్ట్రానికి పెట్టిన దరిద్రం అండి. ఈ దరిద్రం పోవాలంటే ఖచ్చితంగా ఎప్పుడైతే రైతులు రెండో విడత మేము భూమి ఇవ్వం, నీకు ఇచ్చిన భూమితో నువ్వు కట్టు, ఏంటి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు, ఏంటి నీ దగ్గర 34,000 ఎకరాలు తీసుకుని 54,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ ఉందండి. ఆ భూమిలో ఎంత ఎవరికి ఇచ్చారు ఎవరికి తెలుసు? మీకు కొన్ని సంస్థలకు ఇచ్చారన్నారు, ఎవరికి ఇచ్చారు? వాళ్ళు ఏమైనా కడుతున్నారా? కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు, ఎవరైనా కడుతున్నారు? అవన్నీ చేయకుండా తను ఇల్లు కట్టుకుంటున్నాడు. బయట కన్స్ట్రక్షన్స్ ఏం జరుగుతున్నాయి? ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా? అవి చేయాలి. వాటి మీద దృష్టి పెట్టకుండా మళ్ళీ భూమి అంటే ఏంటండి? అసలు ఎలా ఉందంటే అంబానీకున్న ఆయిల్ దాహం కన్నా
చంద్రబాబు నాయుడు భూదాహం కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంది. ఇది చాలా దారుణం, ఇది చాలా బాధాకరం. 4వసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నాడంటే ఇంతకంటే సిగ్గుచేటుతనం స్వతంత్ర భారతంలో లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అమరావతి రక్షణ సమితి నేతలుగా రైతుల పక్షాన ఎటువంటి ఉద్యమాలు చేసే అవకాశం ఉంటుంది? 2వ విడత భూ సమీకరణ కావచ్చు, తొలి విడతలో మిగిలినటువంటి భూ సేకరణ 1800 ఎకరాల విషయంలో కావచ్చు, వీటి మీద న్యాయ పోరాటం చేస్తారా? డైరెక్ట్గా నేరుగా రైతులతో కలిసి ఉద్యమం చేస్తారా? సార్, మంచి క్వశ్చన్ అడిగారండి. అంటే మొన్న నారాయణ గారు ఒక మాట అన్నారు, ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని 1800 ఎకరాలని ఇప్పుడు ల్యాండ్ భూ సేకరణ చేస్తూ ఉన్నారు, ఎక్విజిషన్. ఏమండి, ఆల్రెడీ గతంలో ఇవ్వని వాళ్ళ మీద ఎక్విజిషన్ ఎప్పుడో ప్రకటించారు, 17లోనే ఎక్విజిషన్ పెట్టారు, వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళారు. మళ్ళీ ఎందుకు ఈ మాట మాట్లాడతారంటే జగన్ వచ్చి తీసేసాడు కొన్ని, మళ్ళీ వాటిని ఇప్పుడు తీసుకుంటామని చెప్తున్నారు. ఏమండి, 1800 ఎకరాలు తీసుకోవాలంటే ఎక్విజిషన్ అంటే భూ సేకరణకి 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు అవుతుంది. 2-3 వేల కోట్ల రూపాయలు ఈరోజు డబ్బు పెట్టగలరా? ఏమండి, వీళ్ళు సిగ్గుచేట విషయం చెప్తున్నాను మీకు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూములు తీసుకున్నారు, వ్యవసాయ భూములు. అవి కాకుండా ఫ్లాట్లు తీసుకున్నారు, రెసిడెన్షియల్ ఫ్లాట్స్. ఆ ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు కన్సెంట్ ఇవ్వకపోయినా అది తీసుకున్నారండి. తీసుకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అప్పుడు కోర్టు అంది వాళ్ళకి మీరు డెవలప్ చేసి ఇవ్వండి అంది. ఒకటేదో లేఅవుట్ డెవలప్ చేశారు, ఇప్పుడు వరకు కూడా ఇవ్వలేదండి. చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు వరకు అది డెవలప్ చేయలేదు. ఇప్పుడు వచ్చాడు కదా, అప్పుడే 14 నెలలు అయింది కదా, మరి వాటిని డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి కదా. ఈ రోజు వరకు ఆ ఫ్లాట్ని డెవలప్ చేయట్లేదు, ఆ ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వట్లేదు, అందుకని వాళ్ళు కన్సెంట్ ఇవ్వట్లేదు. ఆ కన్సెంట్ ఇవ్వకపోతే అక్కడ ఇప్పుడు ఆ 2 మళ్ళీ విస్తరణ చేసిన ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఉంది కదండి, అది మొదలు పెట్టాలంటే ఇవన్నీ చెయ్యాలి. ఇక్కడేమో ఇది వదిలేశాడు, గాలికి వదిలేశాడు. ఇది చేయడం మానేసి మళ్ళీ అంతర్జాతీయ విమానాశ్రయం అంటాడు గుంటూరులో 5000 ఎకరాలు. ఇది చెయ్యి, ఇది చేసి వాళ్ళ పాపం 500 మంది ఫ్లాట్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళారు. వాళ్ళది డెవలప్ చేసేస్తానన్న లేఅవుట్ అలా పడేసి ఉంది, దాంట్లో డబ్బు ఖర్చు పెట్టి ఉంది. దానికి ఏమంటే దానికి 100 కోట్లు ఖర్చు పెట్టలేరు. వీళ్ళు మళ్ళీ 3000 పెట్టి ఖర్చు పెట్టి 1800 ఎకరాలు తీసుకుంటారా? అసలు అర్థం ఉందా? అందుకని వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతం లేదండి. చంద్రబాబు నాయుడు అసత్యాలు మాట్లాడటానికి అలవాటు పడ్డాడు. ఈరోజు ఈ విషయం చెప్పడానికి బాధగా ఉన్నా మేము కూటమికి ఓట్లు వేసాం, కూటమి రావాలని కోరుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంగ్వేజ్ కానీ, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల విధానాన్ని కానీ మేము వ్యతిరేకించాం. అది పనికిరాదా 3 మొక్కలాటని. ఈయన వచ్చాడు కదా, ఏదో తెచ్చుకున్నాం. ఆయన వ్యతిరేకించి అమరావతి రైతులు వ్యతిరేకించారు, ప్రజలు వ్యతిరేకించారు, మాలాంటి జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు అందరూ వ్యతిరేకించి మేము తెచ్చుకున్నాం. కానీ ఇంకా ఇదేంటంటే మనము పేనమ్మొంచి పొయ్యిలో పడినట్టుంది. ఇంత నీచమైన, ఇంత ఘోరమైన, దౌర్భాగ్యమైన పాలన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ చూసి ఉండదు. అసలు ఇంతమంది నిర్వాసితులకి న్యాయం చేయాలన్న తపన కానీ ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు చేసి అన్ని పబ్లిక్ రిలేషన్స్ స్టంట్స్ అండి, అంతే తప్ప ఒక ముఖ్యమంత్రిగా అతను సిన్సియర్గా ఏం చేయట్లేదు. ఇది చాలా బాధాకరం. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ దగ్గర మీతో, మీ జర్నలిస్ట్ మిత్రులతో ఈ విషయం మాట్లాడుతున్నానంటే ఇది చాలా బాధాకరం. అయితే మీరు ఇందాక అన్నారు కదా, మీరు న్యాయ పోరాటం చేస్తారా లేకపోతే ఇదని. 1800 ఎకరాలు ఉంది కదండి, అది మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడు మొదలుపెట్టారు. భూసేకరణ అంటే వాళ్ళకి నోటీసులు ఇస్తారు, మళ్ళీ వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళకి 6 కోర్టులకు వెళ్తారు. అది చాలా 3-4 ఏళ్ళు అయితే కానీ అదేమీ ముగియదు. కాబట్టి ఇప్పట్లో అది జరిగే పని కాదండి. ఎందుకంటే 17లో వేసారు రైతులు, కోర్టులకు వెళ్ళారు. మా అనుమోలు గాంధీ గారు వీళ్ళంతాను, రైతు లింగాయపురం రైతు, వాళ్ళందరికీ కూడా అలాగే ఉన్నాయి 6 కోట్లు. మన జగన్ ఎలక్షన్స్ ముందు తీసేశాడు చాలామంది, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. ఇది మళ్ళీ 5-6 ఏళ్ళు, ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు. కాబట్టి అలాగే అది న్యాయ పోరాటం జరుగుతుంది. వాళ్ళు చాలామంది ఎవరు వాళ్ళు. కాబట్టి ఇంకోటి ఏంటంటే 2వ విడత విషయంలో మాత్రం మీరు చెప్తున్నా, రైతులు వాళ్ళు మెట్ట ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళు కొంతమందికి ఇవ్వాలని ఆలోచన ఉంది, లోపల భూములు ఉన్న వాళ్ళకి. కానీ వాళ్ళందరికీ కూడా మేము అందరం కూడా చెప్తున్నాం, చదువుకున్న వాళ్ళగా, లేకపోతే ఇక్కడ మన వడ్డే స్వామినాథరావు గారు కానీ, చుండూరు రంగారావు గారు కానీ, మేమంతా రైతు నాయకులు, మేమందరం కూడా వెళ్ళి ఆల్రెడీ వెళ్ళాము ఒక ఊరు, మళ్ళీ నిన్న కూడా 2వ ఊరు పెద్దపారం వెళ్ళాము, అంతకుముందు వడ్డమల్ని చెప్పాం కదా. అలా రైతులందరితో మాట్లాడుతున్నాం. మీరు చెప్పండి, ఇది పులి బోనులో తలపెట్టడం లాంటిదండి. పుల్లలో తలపెట్టి మళ్ళీ బయటికి రాగలవా? కాబట్టి మన పొలం మనకు ఉంటే మనం ఏదో దాన్ని వ్యవసాయం చేసుకోవచ్చు, మనకు ఉపయోగపడితే మన పిల్లలకి వారసత్వం ఉంటే మన ఊరు బాగుంటుంది. ఎప్పుడైతే ఈ భూములు ప్రభుత్వానికి ఇచ్చామో అవి బీడు పడిపోతాయి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈరోజు మీకు సరదా చెప్తున్నా, మొన్న 29 గ్రామాల వాళ్ళు ఉద్యమం చేశారు జగన్ ఉన్నప్పుడు. మేము కూడా అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మేము వెళ్ళి అక్కడ ఆ మందలం అన్ని శిబిరాల్లో నేను కూడా మాట్లాడాను. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏంట్రా బాబు ఈ పరిస్థితిని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు కూడా ఈ 2వ విడత భూ సమీకరణ ఇష్టం లేదు. ఏదో 1-2 నాయకులు తప్పండి మిగతా ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటేనంటే, ఇంతకన్నా భూ సమీకరణ చేస్తే ఈ ప్రభుత్వానికండి 5 సీట్లు కూడా రావండి. 2వ విడత భూ సమీకరణ చేస్తే ఈరోజు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి 5 సీట్లు కూడా రావు. అప్పుడు మళ్ళీ జగన్ వస్తే ఏం చేస్తారు తెలుసా? మొత్తం 60,000 ఎకరాలు 70,000 ఎకరాలు నాకెందుకు, నేను మళ్ళీ అప్పుడు 3 రాజధానులు అప్పుడు 3 రాజధానులు అంటే మనం నోరు మూసి కూర్చోవాలి, మనం ఇంట్లో కూర్చొని ఆడవాలి. ఇచ్చిన రైతులు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండాలి అని కోరుకునే మాలాంటి వాళ్ళకి, ఎందుకంటే మనకు అది ఒక ఘనమైన వారసత్వం ఉంది కాబట్టి అమరావతి ఒక రాజధానిగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. కాబట్టి మనం అందరం కూర్చొని ఆడవాలి. కాబట్టి
మనం ఎలా అప్పుడు ఉద్యమం చేయడం కాదు, అమరావతి పరిరక్షణకు ఇప్పుడు ఉద్యమం చేయాలండి. ఇది సరి టైము. చంద్రబాబు నాయుడు నువ్వేం చేస్తావు అసలు? ఎప్పుడైనా సరిగ్గా మాట్లాడండి. ఏదో సిఆర్డీఏ సమావేశంలో అనేస్తున్నాడు, నారాయణ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏంటంటే 5,000 ఎకరాలు తీసుకుంటారు అంతర్జాతీయ విమానాశ్రయానికి. అసలు ఎక్కడ ఫీజిబిలిటీ ఉంది? ఎక్కడ అసలు మన దగ్గర డబ్బు ఎక్కడ ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? తర్వాత నువ్వు ఎక్కడ కడతావు? ప్రయాణికులు ఎక్కడ వస్తారు? అసలు గన్నవరంకి ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? నువ్వు గన్నవరం నువ్వు 2019 ముందు ఎప్పుడైనా గుంటూరు విమానాశ్రయం గురించి మాట్లాడావా? అప్పుడు దీని విస్తరణ గురించి మాట్లాడు. 800 ఎకరాలు తీసుకున్నావు, ఇప్పుడు అది వదిలేసేసి మళ్ళీ నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. అంటే అసలు నీకు ఒక పొంతన ఉందా? నీ ఆలోచనలో ఒక విధానం ఉందా? అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? లేదు, అక్కడ ఉన్న రైతులు ఎవరు కూడా వ్యతిరేకించి బయటకు వచ్చిన దాఖలాలు ఇటీవల ఏదో ఒక రైతు శ్రీనివాస్ అనే అతను ఒక వీడియో రిలీజ్ చేశారు. మా భూములు ముందు మాకు ఇవ్వండి, అసలు మా భూములు ఎక్కడనే తెలియదని. కానీ ఎవరు అక్కడ రైతులు ముందుకు రావట్లేదు. మీరు చెప్తున్నారు కానీ అమరావతి రక్షణ సమితి నేతలుగా అక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతులు ఎవరు బయటికి రావట్లేదు కదా. మా భూములకు ముందు మాకు భూములు ఇవ్వండి, తర్వాత 2వ విడత సమీకరణకు వెళ్ళండి అని చెప్పిన రైతులు ఎవరు బయటికి రావట్లేదు కదా. రైతులు రావట్లేదంటే మీరు చాలా మంచి పాయింట్ అడిగారండి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిమ్మగడ్డ రమేష్ గారు, మన ఎలక్షన్ కమిషన్ మాజీ కమిషనర్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక సమావేశం పెట్టారు నెల క్రితం విజయవాడలోనే. అప్పుడు చాలామంది రైతులు వచ్చారు. అందులో మీకు ఆల్లూరు యుగంధర్ గారని ఆయన 10 ఎకరాలు ఇచ్చారు. ఆయనకు ఇప్పుడు కూడా, ఎందుకంటే ఆయనకి ఏం చేశారంటే ఆయనకి అలాట్ చేసిన ఫ్లాట్ ఒక ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళు ఏమో ఇవ్వలేదు వీళ్ళకి, ఇంకా ప్రభుత్వానికి రాకుండానే ఇంకా ఆ ల్యాండ్ ఇచ్చేశారు. మరి అప్పుడు ఈయన ఏం చేయగలదు? రిజిస్ట్రేషన్ అవుతుంది. అందుకని ఆయన ఇప్పుడు కూడా ఆయనకి ల్యాండ్ రాలేదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా చెప్పాడు బలంగా, ఏంటి అసలు 2వ విడత ల్యాండ్ పూలింగ్ వద్దని ఖచ్చితంగా చెప్పాడు. చాలామంది చెప్పారు. బయటే కదండి, మాధవ్ గారు ఉన్నారు కదా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు గుంటూరు వస్తే మన అమరావతి రైతులు కలిశారు. అప్పుడు కూడా ఆయనకు కూడా ఈ ఆలూరు రేగేంద్ర గారు వీళ్ళందరూ చెప్పారు ఏమని 2వ విడత భూసమీకరణ వద్దని. ఇంకా మీకు అసలు ఇంకా ఇంట్రెస్ట్ విషయం చెప్తానంటే, నిన్న మేము పెదపరి గ్రామం వెళ్ళామండి. పెదపరి గ్రామంలో మీకు వట్టికూటి హర్షవర్ధన్ గారిని మన తెలుగుదేశం గుంటూరు జిల్లాకి ఉపాధ్యక్షులుగా 12 ఏళ్ళు పనిచేశారు. ఆయనకి అక్కడ భూములు ఉన్నాయి. నిన్న మేము కలిసాం. ఆయన ఒకటే చెప్పాడు, మొదట విడత భూముల్ని అభివృద్ధి చేయకుండా 2వ విడత భూములు ఇమ్మని అడగటం చాలా ఘోరం, నేరం. నేను 1 సెంటు భూమికి ఇవ్వడం, అసలు నా దగ్గరికి అలా వచ్చి రావడానికి కూడా నేను ఇష్టపడిన అడగటాన్ని. ఎట్టి పరిస్థితుల్లోనూ 1 సెంటు కూడా ఇవ్వనని చెప్పారు. అలా చాలామంది రైతులు ఇవ్వనంటున్నారు. ప్లస్ ఆల్రెడీ అమరావతి రైతులు కూడా వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజలు చెప్పాలండి. మెయిన్ నేను కోరేది ఏంటి చెప్పమంటారా, మనం చాలా బాధపడ్డాం. గుంటూరు పౌరులుగా కానీ, విజయవాడ పౌరులు కానీ, వీళ్ళందరూ ఏంటి మనకు రాజధాని కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మనం ఆలోచించి, ఇది ప్రభుత్వానికి రైతుల మధ్య సమస్య కాదండి. ఇది మొదటి విడత భూ సమీకరణ అసెంబ్లీలో చర్చ జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ఇది ఇన్ఫామ్ అయింది, ప్రజలలో చర్చ జరిగి తీసుకున్నారండి. అటువంటి చర్చ అన్నా జరిగిందా? అసెంబ్లీలో చర్చ జరిగిందా? రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఎవరిని అడిగి తీసుకుంటారు? ఎవరిని అడిగి తీసుకుని క్యాంప్ సభలు పెట్టారు. కాబట్టి ఇది రైతులది, ప్రజలది, రైతులది ప్రభుత్వానికి కాదు, ఇది ప్రజలది, ప్రభుత్వానికి. ప్రజల్ని సరిగ్గా కనుక్కోకుండా, చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వానికి సరిగ్గా ఇన్ఫామ్ చేయకుండా చీకట్లో ఆటలాడుతున్నారు. ఇది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 2వ విడత భూ సమీకరణని జరగనివ్వం. రాష్ట్రంలో అసలు భూ సమీకరణ అనేది ఇంకోసారి జరగనివ్వండి. ఏదైతే 2వ విడత భూ సమీకరణంలో 2వ విడత భూ సమీకరణ అయితే అమరావతి రక్షణ సమితి నేతలుగా కావచ్చు, భూములు ఇచ్చిన రైతులే కావచ్చు, అందరం కలిసి తప్పకుండా అడ్డుకొని తీరుతామని, ముందుగా భూములు ఇచ్చిన రైతులకి అభివృద్ధి చేసిన భూములు ఇవ్వాలని, ఆ తర్వాతే 2వ విడత సమీకరణకి వెళ్ళాలని, అమరావతి రాజధాని అభివృద్ధి చేయాల్సింది పోయి మళ్ళీ భూ సమీకరణ, భూసేకరణ, ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ అంటూ ఈ ఆటలాడటం కూడా చంద్రబాబుకి చెల్లుబాటు అయిందని, చంద్రబాబు సరైనటువంటి రీతిలో వెళ్ళటం లేదని అయితే రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు అయితే విమర్శిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారతి, విజయవాడ నుంచి.